నిర్మాణం కట్టించుకుంటూ ఆ నిర్మాణంలో ఉంటే ఇక్కడ కొంత మంది మరి పిచ్చి కుక్కలనాల్లో గజ్జి కుక్కలనాల్లో అవలేగలనాల్లో నాకు అది తెలుస్తలేదు. మరి పృథ్వన్నని కానీ పాషం యాదగిరి గారిని కానీ ఆడు అని సంబోధించి మాట్లాడిండ్రు. మరి అవులే నా వయసు 50 సంవత్సరాలు. నేను గత 97 డాక్టర్ చెరుకు సుధాకర్తో మొదలు పెడితే ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో మేము ఉన్నాం. నిన్నైతే ఎప్పుడు చూడలేరా బాబు? నేనైతే ఇక్కడ ఉన్న కొంతమంది మీడియా మిత్రులు కూడా మీ గౌరవం తెలుసు. మీ అంటే విషయం చెప్తున్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా బాబు? ఆ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎంగిలి మెతుకులు వేస్తే తిరిగి బతకండి. ఎందుకంటే మీ బతుకులే బానిస బతుకులు. బానిసలకు బానిసలు మీరు, బానిసలకు బానిసలు మీరు. అది వదిలిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవం మీద బురద జల్లే ప్రయత్నం, తెలంగాణ ఉద్యమకారుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఏం క్షమించరు. మన ఏదో మాట్లాడి మళ్ళీ ఏదో ఫ్రాడ్ చేసిందని చెప్పేసి 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మరి తర్వాత ఏం కంటిన్యూట్ మాట్లాడుకున్నా మనోడు మళ్ళీ నాకు తట్టగలపాలి. మళ్ళీ అరే ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు రాబాయ్. మీకు ఏం చరిత్ర ఉంది రాబాయ్? ఆయన అంటే ఎన్ని వందల కేసులు అయినా రాబాయ్ నీ మీద? ఏడ దాడి చేసినావు? తెలంగాణతో ఏడపరిచినావు నువ్వు? పిచ్చి మాటలు మాట్లాడి అందులో ఒకటి మిత్రులు కొంతమంది ఇక్కడ అందరి మిత్రులు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈయన విషయాన్ని ఏమంటారు? ఈయన ఎస్టీని, ఈయన ఎస్సీ, ఈయన బీసీ, ఇక్కడ కులాల ఎవరు చెప్పమన్నారు రా బాబు? నేను అంటే కులాల ప్రతిపాదన చేస్తున్నావా నువ్వు? ఎక్కడ ఆయన మతాలు కులాలు, తెలంగాణలో సబ్బండ వర్ణాలు, అన్ని జాతులు అన్ని మతాలు కలిస్తేనే తెలంగాణ. ఈ తెలంగాణకు చరిత్ర ఉంది. మీలాంటి అవలేగాళ్ళ వల్ల ఆ చరిత్ర పుడుతున్నది. ఈ అవలే పనులు చేసేది బంద్ చేసి, జోకుడు ఈ చెప్పులు మోసేది బంద్ చేసి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి. మీకు ఎట్లా ఆత్మగౌరవం లేదు? ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచకండి. వాళ్ళని పట్టుకొని నిరంతరం పోరాటం చేస్తున్న అరే పాపం బుద్ధన్న నిన్న నేను బస్సు యాత్ర చేసినాం. మా రోజు వీర ముస్తఫా కలిసి గద్దరన్న సమాధి వరకు 16 తారీఖు నుంచి 22 తారీఖు వరకు పొద్దున్న కూడా ఫోన్ చేసిన అన్న రాబోయిందంటే అన్న నేను వరంగల్ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం బలగుట్టని ఆయన పాపం తిరుగుతున్నాడు. మా దగ్గర కూడా టైం చేయలేకపోయాడు. అట్లా వాళ్ళు నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజల మధ్య నుండి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కొట్లాడుతూ మన వెళ్ళినట్లయినప్పుడు ఎరగిట్లేరా బాబు? నువ్వు వెళ్ళినట్ల సంఘటనలో ఒక్కసారి కనపడలేదు. నువ్వు మహబూబ్ నగర్ జిల్లానే చెప్పిండు. ఆ చిన్నపిల్ల కనపడలేదు, ఎక్కడ కనపడలేదు ఇంతవరకైతే. నాకైతే నేను కనుకొని మహబూబ్ వెళ్ళలేదు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుంటూ ఇంకోటి వెళ్ళాక మిత్రుడు చెప్పిండు, ఎందుకు కాలశిల్ప తీసుకుంటున్నట్టుగా దేని మీద తీసుకుంటున్నా? ఒరే నాయన వాళ్ళంటే వాళ్ళకెట్లా తెలుసు? నువ్వు బట్టలు కూడా తీసుకొడతారా బాబు? వారిని ఏమన్నా మొగోడు అనుకున్నావు? వాడెట్లా నువ్వు నిన్న మాట్లాడినావు కదా ప్రెస్ మీట్లో, నేను ఆయన పవన్ కళ్యాణ్ మొగోడు 3 పెళ్లిళ్ళు చేసుకుని మీకు శాతనత చేసుకోరు, మీరు చెక్కగలను. వారు నువ్వు చెక్కగల చెక్క సర్టిఫికేట్ తెచ్చుకొని కాలశిల్ప తీసుకుంటామంట కదా బాబు? నాకు తెలియదు, మా ఊళ్ళు అంటున్నారు. వారిని అమ్మ నువ్వేమనుకున్నావు బాబు? నువ్వు ఏమనుకున్నావు? పెద్ద తోపు కానీ అనుకున్నావు తెలంగాణ, నువ్వు చెక్కగాని అని ఇప్పుడు తెలుస్తుంది. అరే ఎందుకు రాబాయి అవలే మాటలు? అంటే మేము మాట్లాడలేమనుకున్నావా? నీ అంత చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు. మేము చిన్నగానే ఊర్లలోనే ఉంటాం, మేము చిన్నగానే చదువుకున్నాం. కానీ తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ అమరవీరులు ఎంతమంది అయినా తెలుసారా? 7 తెలుసా? నువ్వు ఎవరైనా పొందలేని తెలుసా? ఎవరైనా పొందలేని అమరవీరుల త్యాగాలు తెలుసారా? నేను పాఠం యాదగిరి ఎమ్మెల్యేక్క పృథ్వీరాజన్న, ఆ రోజున విన్న డాక్టర్ చెరుకు సుధాకర్, గద్దరన్న, మేమంతా ఒక్కొక్క శివాలను పాడలు మోసి వచ్చినాం బిడ్డ. నేను పొడిచిన ఉద్యమం అంటున్నావు. మహబూబ్ నగర్లో ఒక పిల్ల చచ్చిపోతే రాలేదు నువ్వు మహబూబ్ నగర్. నువ్వు ఆదివాసి బిడ్డ అనుకుంటే కూడా మా ఆదివాసులు నవ్వుతారు, నీలాంటి దరిద్రుడు మా దాంట్లో పుట్టిండా అని. ఎందుకంటే నాకు నల్గొండ జిల్లా నాంపల్లి, నేను ఉండేది రంగారెడ్డి జిల్లా మంతనగూరు తండాలనే ఉంటాను. నేను 22 సంవత్సరాలు తండాలనే ఉంటున్నా. చుట్టుముట్టు మా అంతా ఊరు తండా కలిసి ఉంటుంది. వాళ్ళ గుణం ఏంది, వాళ్ళ నేపథ్యం ఏంది, వాళ్ళు ఊరికి మేలు చేస్తే మేలు చేస్తారు, వాని కలితే తలపెట్టారు. నువ్వేంద్రాబాద్ తింటే వాసాలు లెక్క పెట్టే దొంగతాను నేను లఫోట్ కానీ నువ్వు ఏం చేతనవుతారా బాబు? ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ వాదనని చెప్పుకుంటున్నావు, ఉద్యమకారుని అని చెప్పుకుంటున్నావు, బాగానే ఉంది. మరి ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారు అయితే నాకు తెలిసి పోయి ఆంధ్రలో చెప్పులు మోయాడు. మరి నువ్వు మోస్తున్నావు, మరి అదేటో పోయి ఇదేందో నాకు అర్థం కాలే. ఎవరిని పడితే వాళ్ళని తిట్టుడు అంటే మీరు తిడితే ఏమనుకుంటున్నారు? తిడితే మేము వైఫై అవుతాం అనుకున్నట్టుంది బిడ్డ. తిడితే
ఇక మేము భాష వాడొద్దు, ఇక్కడ ఒక హక్కు ఉన్నది. ఇప్పుడు ఆ అక్క చెప్పిన దాంట్లో ఒక్కడు కూడా మీరు సమాధానం చెప్పలేరు. ఏం చెప్తారు? అక్క ఏమన్నది? ఎవరు పెడుతున్నావు పైసలు? మావాడు బరాబర్ పెడుతున్నాడు, ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు పైసలు, తెలంగాణలో పైసలు ఆంధ్రలో బొమ్మలకు పెడుతున్నాడు. మీకు అక్క చెప్పిన దానికి సమాధానం చెప్పండి. అది శాత కాదు. కానీ ఈ లంగలతోటి ఈ అవలగాళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడడం మాత్రం శాతం అవుతుంది మనోళ్ళకి బరాబర్. ఇటువంటి తిక్క తిక్క మాటలు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు, రాబోయే తరాలకి ఏం జరగాలి, ఎట్లుంటుంది అనేది భవిష్యత్ కార్యాచరణ గురించి కొట్లాడాలి. కానీ మా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు బాబాయ్ తెలియదా? మరి ఆయన పవన్ కళ్యాణ్ ఓన్ మన చెప్తున్నాడు ఏదో విజయ్ సీఎం అయినాక నా ఎమ్మటూళ్ళు మొత్తం మోసమే చేసినాడు. మీరు మోసకాలు అంటారా బాయ్? ఆయన ఎమ్మటూళ్ళు మొత్తం ఆయనే చెప్పుకుంటాడు. నా ఎమ్మటూళ్ళు మొత్తం వెన్నుపోటు పెడితే నేను సీఎం కాలేకపోయినా ఆయన ఎమ్మటూళ్ళు మంచోళ్ళు కాబట్టి సీఎం అయినాడు. మరి మిమ్మల్ని మోసకాలు అంటాడు. మీరు చూసుకోరా జరా బాయ్, పాదమర్చిపోకూరి. మిమ్మల్ని ఎట్లా నమ్మతలేడు పవన్ కళ్యాణ్. ఏమనుకుంటున్నా అంటే మీరు పవన్ కళ్యాణ్ గురించి హీరోల లెక్క మేము మాట్లాడతాం. ఆయన హీరో కాదు, జీరో కాదు, రంగుల ప్రపంచం అది. మీరు ఇంతసేపు మాట్లాడారు, నిన్న మాట్లాడారు కదా, ఓ మా హీరోని కొట్టుకుంటున్నా. అరే కరీంనగర్ బిడ్డ పౌడి జయరాధన గురించి ఒక్కరోజైనా మాట్లాడినారా? మీ సకదాలకు, మీ మోకాలకు శాతగాని మున్నా వాడుకులారా? పాశనాథగిరిని అరే అంటావు, పృథ్వీరాజుని అరే అంటావు. ఎంత బతుకురానిది? వాళ్ళ ఎడమ కాలు గోటికి సరిపోదు బిడ్డ నీ బతుకు, గుర్తుపెట్టుకో. వాళ్ళ చరిత్ర ఎంత, వాళ్ళు చేసిన త్యాగాలేంది. ఒరే నాయన ఢిల్లీకి పోతే ఇదే గూడ అంజన చచ్చిపోయిండు. జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీకి పోతే ధర్నాకు పోతే ఒక పాత బిల్డింగ్ నిలిపిరెడ్డి సార్, సుప్రీంకోర్టు న్యాయవాది నిలిపిరెడ్డి సార్ చూపిస్తే తలకాయ కింద చెప్పులు వేసుకొని న్యూస్ పేపర్ వేసుకొని పండుకొని తెలంగాణ ఉద్యమం చేసే చరిత్రలో వాళ్ళది. వాళ్ళ గురించి ఏదో నువ్వు మాట్లాడితే పిచ్చోళ్ళం అనుకున్నావా బిడ్డ? నువ్వు ఇంకొకసారి తిక్క తిక్క మాటలు మాట్లాడి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు ప్రజలకు ఉపయోగపడే ప్రెస్ మీట్లు పెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ మొయ్యాలనుకుంటే పళ్ళకెక్కి ఆయన నెత్తిలో పెట్టుకొని అని ముట్టిగా అడుగు, మేము వద్దంటలేము. కానీ ఇక్కడ నువ్వు ఉద్యమకారులను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం బిడ్డ ఊరుకునే పరిస్థితి ఉండదు. చివరిగా నువ్వు మా తెలంగాణ బిడ్డవు కాబట్టి నేను ఎక్కువ ఏం మాట్లాడుతున్నావు, నువ్వే మాట్లాడినావు గలీజ్ మాటలు, వాడెంత వీడెంత అని. కానీ నువ్వు ఒక సోదరుడు లెక్క, మిత్రుల లెక్క చూస్తున్నాం. తిక్క తిక్క మాటలు మాట్లాడితే మాత్రం తర్వాత అది నీ యువకే వదిలేస్తాం మేము. తర్వాత ఏం చెప్తా అనేది ప్రజలే నిర్ణయిస్తారు, తెలంగాణ ఉద్యమకారులే నిర్ణయిస్తారు అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన క్రాంతిదళ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఉగ్గు వందే భాస్కర్ అన్న మాట్లాడతాడు. ఒక్క నిమిషం అన్న. Hingga